అలాగే ఆ ఇంటర్ఫేస్ ఎలా యూజ్ చేస్తాము. ఇప్పుడు అదే ఆ వెహికల్లోనే ఉన్నాను. ఇలా మనం కనిపించిన ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ ఉంటే మనం ఆన్లైన్లోకి వెళ్ళిపోయినట్టు అనమాట. 4:01 అయింది గైస్. సన్సెట్ కూడా అవుతుంది, కనిపిస్తుందా మీకు? ఒక సెల్ఫీ ఇచ్చేసి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. 9194 శశి పవన్. హే బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్కీతో సవారీ వ్లాగ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్కీతో సవారీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ ఏ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజైతే సాటర్డే ఈవినింగ్ టైం అరౌండ్ 5:15 అలా అవుతుంది. సో మన లాస్ట్ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు. మనం ఆ వీడియోలో అయితే మన వెహికల్ ఎలా తీసుకున్నాము ఏంటి అని అంతా మొత్తం టోటల్ అప్డేట్ అయితే మీకు ఇచ్చేసాను. లాస్ట్ వీడియోలో నేనైతే ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను ఆ ఇంటర్ఫేస్ గురించి నేను మీకు పెట్టలేదు. సో అది ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. అండ్ అలాగే ఆ ఇంటర్ఫేస్ ఎలా యూజ్ చేస్తాము, అందులో రైడ్స్ ఎలా వస్తాయి, అవన్నీ చేసి మీకు ఈరోజు నా సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఒక ట్రయల్ రైడ్ చేసి మీకు ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉండబోతుంది అనేది మీకు చూపిస్తాను గైస్. కొంచెం ఈరోజు ఫ్రీగా ఉన్నాం కాబట్టి నేను అలా చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. వెల్కమ్ బ్యాక్. ఇదిగోండి ఏదైతే వెహికల్ నేను మీకు చూపించానో ఇప్పుడు అదే ఆ వెహికల్లోనే ఉన్నాను. సో ఫీలింగ్ సో ఎగ్జైటెడ్. సో మీరందరూ కూడా నాతో పాటు అదే ఎగ్జైట్మెంట్తోనే ఉంటారని అనుకుంటున్నా. ఇదిగోండి మన టోటల్ వెహికల్. ఆ రోజు నేను చూపించే రోజు కొంచెం మీకు లైటింగ్ లేదు కదా, ఈవినింగ్ అయిపోయింది. సో ఈరోజు అయితే ఇది మన ఇంటీరియర్ టోటల్ వ్యూ. సో ఇలా అయితే మనం మొబైల్ హోల్డర్ని సెట్ చేసుకున్నాం. అండ్ మీరు చూస్తే మన స్టీరింగ్ అండ్ ఈ ముందర ఏదైతే సిస్టమ్ ఉందో అది ఇలా ఉంది మంది. ఇదిగోండి గైస్, నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ ఊబర్ అప్లికేషన్ అనేది యూస్ చేసే ఉంటారు. బట్ ఊబర్ డ్రైవర్ యాప్ ఎలా ఉంటుంది అండ్ ఈ అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ మీ ఐడియా కోసం నేను జస్ట్ ఒకసారి చూపిస్తున్నా. ఈ యాప్లో అయితే మనం డైరెక్ట్లీ మనం ఏదైతే రైడ్స్ బుక్ చేసుకుంటామో ఇలా మనం కనిపించిన ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని మనం ఇలా డిఫరెంట్ లొకేషన్స్ పెట్టేసుకొని మనం ఎలా అయితే బైక్ అయితే బైక్, ఆటో ఆర్ ఇలా డిఫరెంట్ సర్వీసెస్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటామో ఇది అందరూ యూస్ చేసే ఉంటారు. ఇది మీ అందరికి ఐడియా ఉంటుంది డెఫినెట్లీ. అండ్ గైస్ ఇది చూడండి, ఈ యాప్ డిఫరెంట్ ఉంటుంది రైడర్కి. సో మీరు బుక్ చేసుకున్నది ఇక్కడ రైడర్కి వస్తుంది అనమాట. సో ఇందులో మీరు చూస్తే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇన్బాక్స్ మనకు మెయిల్స్ కానీ ఏవైతే డ్రైవర్కి వస్తాయో అవి ఉంటాయి. మనం ఫ్రెండ్స్ని రెఫర్ చేయొచ్చు, ఆపర్చునిటీస్ ఉంటాయి, అర్నింగ్స్ ఏవే పర్ డే ఎంత అర్న్ చేసాం ఏందని ఆ ట్యాబ్లో మనం చూసుకోవచ్చు. అండ్ ఇది వ్యాలెట్ అండ్ అలాగే అకౌంట్. ఈ అకౌంట్లో ఏంటంటే మీరు చూస్తే నేను ఇప్పుడు ప్రజెంట్ మన టాటా ఇండికా వెహికల్ అటాచ్మెంట్ చేసి ఉంచుకున్నాను కదా. సో ఈ టాటా ఇండికా డీటెయిల్స్ అనేవి ఇక్కడ అప్డేట్ అయి ఉన్నాయి. అండ్ అలాగే మనం దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఇక్కడ అప్డేట్ చేయించుకున్నాము. మీరు చూస్తే ఇక్కడ చూడండి, పేజ్ లోడ్ అవుతుంది. ఇదిగోండి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయనేది ఇక్కడ మొత్తం మీకు కనిపిస్తూ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టాలి. అండ్ మన బ్యాంక్ పాస్బుక్ ఆర్ చెక్, డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్, పాన్ కార్డ్ పెట్టాలి, మన ప్రొఫైల్ ఫోటో ఉండాలి. అండ్ మన వెహికల్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకు ఆర్సీ, ఇన్సూరెన్స్, సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ అండ్ వెహికల్ పర్మిట్. ఈ రెండు ఏంటంటే మన పర్సనల్ వెహికల్స్కి ఉండవు అనమాట. ఫిట్నెస్ అండ్ వెహికల్ పర్మిట్ అన్నవి ఇది ఉండవు. ఈ ఆర్సీ, వెహికల్ ఇన్సూరెన్స్ అన్నిటికీ కామన్ ఉండొచ్చు. బట్ ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ అండ్ వెహికల్ పర్మిట్ ఓన్లీ ఎల్లో బోర్డ్ వెహికల్స్కే ఇస్తాయి. సో ఈ ప్రాసెస్ అన్నీ నేను చేసుకోవడానికి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కొంచెం లేట్ అయింది. అందుకు నేను 3 to 4 weeks నేనేం వీడియోస్ పెట్టలేకపోయాను. సో ఫైనల్లీ ఇదైతే మనకు వచ్చేసింది. సో ఇలా మనం అకౌంట్ని మేనేజ్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో ఈ గో ఉంది కదా, సో ఈ గో కనుక మనం క్లిక్ చేసుకుంటే మనం ఆన్లైన్లోకి వెళ్ళిపోయినట్టు అనమాట. ఓకేనా గైస్ మోస్ట్లీ అందరికీ అర్థమైందని అనుకుంటాను. మనం ఏదైతే బుక్ చేసుకోవడానికి యూస్ చేసే ఇంటర్ఫేస్ యాప్ వేరే ఉంటుంది, అండ్ రైడర్స్కి వేరే యాప్ ఉంటుంది. సో అందులో నేను ఎలా చేసుకున్నా అన్నీ మీకు వీడియోలో చూపించాను. సో ఇప్పుడు ఆ ఆన్లైన్ బటన్లో గో కనుక మనం చేసామంటే మనం ఆన్లైన్లోకి వెళ్ళిపోతాం. సో మన వెహికల్ అనేది అవైలబుల్ ఉన్నట్టుగా ఎవరైతే బుక్ చేస్తుంటారో వాళ్ళకి కనిపిస్తుంది, ఎంత దూరంలో ఉంది వెహికల్ ఏంటి అనేసి. దాన్ని బట్టి మనం యూజువల్లీ బుక్ చేసుకునేటప్పుడు క్యాబ్స్ అనేవి బుక్ చేసుకుంటాము. ఎంత దగ్గరలో ఉంది, 5 మినిట్స్లో ఉందా, 10 మినిట్స్లో ఉందా, లేకుంటే మన సరౌండింగ్లో క్యాబ్సే లేవా అని చెప్పి చూస్తాం కదా. అది మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ సరౌండింగ్స్లో అవైలబుల్ ఆన్లైన్లో ఉన్న వెహికల్స్ బట్టి ఆ ఇంటర్ఫేస్ అనేది మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనం క్యాబ్ బుక్ చేసుకుంటామా, బైక్, ఆటో అనేది మనం డిసైడ్ అయ్యి మనం యూజువల్లీ బుక్ చేసుకుంటాము. సో ఆ విధంగా అయితే మనం ఈ ఇంటర్ఫేసెస్ అనేది యూస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆన్లైన్లోకి వెళ్ళే ముందు మనం పని చేయాలి. ఫస్ట్ మన ఫ్యూయల్ అయితే లో ఉంది, సో మనం ఫ్యూయల్ పట్టించేసుకొని మళ్ళీ ఒకసారి ఒక ట్రయల్ రన్ అనేది చేద్దాం. సో దట్ అందరికీ ఒకసారి నేను కూడా అది చూపించినట్టు ఉంటుంది. గైస్ మనమైతే పెట్రోల్ పంప్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ డీజిల్ అయితే మనం కొట్టించేసుకుందాం వెహికల్కి. ఎంత డీజిల్ అవుతుంది ఏందనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను గైస్. ఏది ఫుల్ ట్యాంక్ కొడుతున్నావు కదా, మన రీడింగ్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ కొంచెం ఫ్యూయల్ అయితే ఉంది కానీ మనం ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాం. చూద్దాం మనకి ఎంత అమౌంట్ అనేది పడుతుందో చూద్దాం ఫుల్ ట్యాంక్ కొట్టించేసరికి. ఇదిగోండి వెహికల్ ఓవరాల్ వ్యూ చూడలేదు కదా, ఇదిగోండి ఇది మన వెహికల్ టోటల్ వ్యూ. అన్నా ఆటో ఆఫ్ దగ్గర ఆఫ్ చేసి మరి ఫుల్ ఏం చేయొద్దు, జస్ట్ ఆటో ఆఫ్ దగ్గర ఆఫ్ చేసి. 1046.41 అయింది గైస్. చూసారా మనకు ఫ్యూయల్ ఎంత పట్టించామనేది, 1046. ఆల్రెడీ ట్యాంక్లో ఫ్యూయల్ కొంచెం ఉండడం వల్ల మనకు అంత ఎక్కువ అయితే మనం పట్టలేదు, కరెక్ట్గా ఫుల్ ట్యాంక్ వరకు చేయించాము. అండ్ అలాగే రీడింగ్ కూడా నేను 0 చేస్తున్నా. చూద్దాం ఎంత తిరుగుతాం ఈరోజు, దాన్ని బట్టి మనం మన ట్రయల్ రైడ్ ఎలా సక్సెస్ చేయబోతున్నాం అనేది మనం చూద్దాం గైస్. ఇదిగోండి నేను రీడింగ్ కూడా 0 చేసేసాను. సో ఎండ్ ఆఫ్ ది డే ట్రయల్ రన్తో పాటు ఇంకా ఎన్ని రైడ్స్ వేస్తున్నాము ఏంటి అనేది మనం ఎండ్ ఆఫ్ ది వీడియోలో చూద్దాము. ఫ్యూయల్ కొట్టించేసాం అండ్ మీటర్ 0 చేసేసినాం. ఇక్కడైతే మనం ఎయిర్ చెకప్ కూడా చేసేసుకున్నాము ఇక్కడే పెట్రోల్ పంప్లోనే. అండ్ వీఆర్ రెడీ టు గో ఆన్లైన్ గైస్. ఇదిగోండి సన్సెట్ కూడా అవుతుంది, కనిపిస్తుందా మీకు? యా. సో ఇప్పుడు నేను మీకైతే ఆన్లైన్ వెళ్ళే ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇదిగో నేనైతే క్లిక్ చేసా. ఇక్కడ ఏమంటుంది, యాక్షన్ రిక్వైర్డ్, గో ఆన్లైన్ వెన్ రిజాల్వ్, టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో లాగిన్ అవుతుంది మనమా కాదా అని ఒక కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది గైస్. నేనైతే లాగిన్ సెల్ఫీ ఇచ్చేసి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఇదిగోండి గైస్ నేనైతే సెల్ఫీ ఇచ్చేసాను అండ్ మన అకౌంట్ అయితే ఇప్పుడు యాక్టివ్ అయింది. ఇదిగోండి కనిపిస్తుంది మీకు ఇక్కడ, ఫైండింగ్ ట్రిప్స్ యువర్ ఆన్లైన్. సో వీఆర్ గుడ్ టు గో. చూద్దాం ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్ మనకైతే ఫెసిలిటేట్ చేసాడనేది చూద్దాం. ఇక్కడ చూడండి మనది ఇండికా వెహికల్ కాబట్టి వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ 3 ఆప్షన్స్. ఒకటి ఊబర్ గో, ఇంకొకటి ఊబర్ ప్రయారిటీ, అండ్ ఇంకోటి వచ్చి షటిల్. సో షటిల్ అందరికి తెలిసే ఉంటుంది, షేరింగ్ రైడ్ ఆఫ్ థింగ్. సో ఇంటర్ సిటీ మనం ఎలాగో సిటీ బయట వెళ్ళాం, మనం ఫుల్ టైం ఇది కాదు కాబట్టి. సో మనమైతే ఓన్లీ అప్ అండ్ డౌన్ ఆఫీస్ పర్పస్కి వాడేదే కాబట్టి మనం ఇంటర్ సిటీ అయితే మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు. ఈ యాక్సెస్ అనేది డిఫాల్ట్గా ఇచ్చాడు. సో మనకైతే ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇదిగోండి యాక్సెప్ట్ చేద్దామా. బంజారా హిల్స్ అంట, యాక్సెప్ట్ చేసేద్దాం. 0.9 కిలోమీటర్స్ పికప్ గైస్. ఇదిగోండి ఇక్కడ
ఇక్కడ ఎవరు శ్రీ అంట. మనం డీటెయిల్స్ చూసే లోపలే మనకు అది కట్ అయిపోయింది. ఓకే, లెట్ ఇట్ బి. ఇదిగో నెక్స్ట్ ఆ నావిగేట్ బటన్ యూస్ చేసుకొని మనం నావిగేషన్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి, నేను ఇది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేసాం కదా. సో వెంకటాద్రి నగర్ అంట, బుద్ధానగర్, మనకు తెలియదు ఎక్కడో. మ్యాప్స్ ఫాలో వెళ్ళిపోవడమే. సో ఇక్కడ ఉన్నారు, మనమైతే ఈ ప్లేస్లో ఉన్నాం. సో ఈ నావిగేట్ బటన్ ద్వారా మనం ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా గైస్? గైస్ ఇదిగోండి, మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయినాము. ఇక్కడ బుద్ధానగర్ ఏరియా కొన్ని విల్లాస్ ఉన్నాయి. ఇదిగోండి వచ్చేసినాము. కస్టమర్ వచ్చిన తర్వాత మనం ఓటీపీ అనేది ఎంటర్ చేద్దాం. అది కూడా మీకు చూపిస్తాను గైస్, ఎలా చేయాలి ఏంటి అనేసి. ఇదిగోండి, ఇప్పుడే రైడర్స్ కస్టమర్స్ అయితే వచ్చారు. 9194. ఓకే అంటే ఇలా స్వైప్ చేస్తే మనకు 9194. ఓకే, సో ఇప్పుడు మనం నావిగేట్ యూస్ చేసేసుకొని డిస్టెన్స్ అనేది చూద్దాం. సో 1 hour 6 minutes 26 kilometers ఉంది. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఏం పేరు నీ పేరు? నీ పేరు చెప్పలేదు నాకు. నా పేరు అడిగావు, నీ పేరు చెప్పకపోతే ఎట్లా? ఇషికానా? ఓ నైస్ నేమ్. శశి పవన్. ఇదిగో ఇక్కడ 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 వస్తున్నాడు, హాయ్ చెప్పు. గైస్ ఇదిగోండి, మనమైతే సక్సెస్ఫుల్గా ఈ రైడ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఆల్రెడీ మీరు చూసారు కదా, మన ఏరియా అక్కడ బుద్ధానగర్ విల్లాస్ నుంచి బంజారా హిల్స్కి అయితే వచ్చేసినాం. తాజ్ హోటల్లో డ్రాప్ చేసినాం. మనకి ఆ రిక్వెస్ట్ వచ్చినప్పుడు 620 సంథింగ్ ఏదో చూపించింది కదా, అది కూడా చూద్దాం ఎందుకు మనకు అంత రాలేదు అని. చూడండి మన అర్నింగ్స్ ఫేర్ 583, మన అర్నింగ్ కూడా సేమ్ ఇచ్చాడు. సో ఓవరాల్గా 612 రావాల్సింది మనకు 3583.47 అయితే మనకైతే ఇచ్చున్నాడు. సో ఇది గైస్ మన టెస్ట్ రైడ్ అయితే మనం ఫినిష్ చేసేసుకున్నాం. సో నాతో పాటు మీరు కూడా చూసేస్తారు కదా. సో నేను చెప్పాను కదా ఊబర్ అండ్ ర్యాపిడో 2 అటాచ్మెంట్ చేసుకున్నానని. మనకైతే టైం కుదరలేదు కదా, మనం ఊబర్ ఆన్ చేయగానే మనకు రిక్వెస్ట్ వచ్చేసింది. ఒకసారి మీకు ర్యాపిడో కూడా సేమ్ అలాగే ఆ ఇంటర్ఫేస్ కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఊబర్ ఇంటర్ఫేస్ చూసారు కదా. సో ఇక్కడ ఇది ర్యాపిడో ఇంటర్ఫేస్. దీంట్లో కూడా సేమ్ దానిలాగే ప్రొఫైల్ మనకు సేమ్ ఆప్షన్స్ అయితే ఇచ్చున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే దీంట్లో ఓన్లీ ఒకటే ఉంటుంది, క్యాబ్ ఎకానమీ అనేసి ఒకటే ఆప్షన్ ఉంది ర్యాపిడోలో. ఊబర్లో అయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో అందులో మనకి ఇక్కడ గో ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళాం కదా ఊబర్లో. ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేసేసామంటే సో వెయిటింగ్ ఫర్ ఆర్డర్స్. సో మనం ఇలా ర్యాపిడోలో ఆన్లైన్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, చూడండి ఇలా ఆన్ చేసామో లేదో మనకు రిక్వెస్ట్ వస్తుంది. మైత్రివనం బస్ స్టాప్ పికప్ అంట, కాచిగూడ డ్రాపింగ్. ఇదిగోండి ఇంకోటి. సో ఈ టైప్లో ఎంత దూరం పికప్ ఉంది, ఎంత దూరం డ్రాప్ ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది గైస్. చూడండి 3 kilometers పికప్, 16.3 డ్రాప్. సో అలా 1.6 పికప్. సో ఆ టైప్లో మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకొని మనం యాక్సెప్ట్ చేసామంటే యాక్సెప్ట్ అయిపోతుంది, డైరెక్ట్గా పికప్ చేసుకోవడమే. సో ఇప్పుడైతే నేను దీంట్లో ఏం వెళ్ళదలుచుకోవట్లేదు, నాకు కొంచెం వేరే వర్క్స్ ఉన్నాయి. వర్క్స్ తర్వాత ఎలాగో మనం ఇంటి నుంచి చాలా దూరమే వచ్చాం సిటీలోకి. సో ఆ సిటీలో నుంచి మళ్ళీ మనం ఇంటికి బయలుదేరే టైంకి అప్పుడు కావాలంటే మళ్ళీ ఆన్ చేసుకొని మన నియరెస్ట్ ప్లేస్ ఏదన్నా తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా గైస్? ఇదిగోండి నిజాం కాలనీ, హకీంపేట్, బంజారా హిల్స్ నుంచి మనం ఇది యాక్సెప్ట్ చేయము అండ్ ఇది కూడా చేయము అండ్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోవడం బెటర్. ఓకేనా గైస్? ఇది సో ఇలా మనం ఇంటర్ఫేసెస్ అయితే యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో ట్రయల్ రన్ ఎలాగో నాతో పాటు మీరు చూసేస్తారు కాబట్టి సో ఇంకా నెక్స్ట్ వీక్ డేలో మనం ఆఫీస్కి ఇదే యూస్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇదిగోండి ఈ పిక్ చూసారా, మోక్షల్ మంత్స్ బేబీ ఉన్నప్పుడు లోనావాలాకి వెళ్ళాము. సో లోనావాలాలో
పిక్ తీసుకున్నప్పుడు అది చూడండి ఎంత బాగా స్మైల్ చేస్తున్నాడు. ఓకే గైస్, కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు యూ. చూసారా మన ట్రయల్ రైడ్ ఎలా చేసినాం అనేది. సో ఇదే విధంగానే మనం ఏదైతే ఈ యాప్స్ యూజ్ చేసుకొని మనం వీక్ డేలో వెళ్ళడం అయితే చేద్దాం. అది అప్కమింగ్ డైలీ వ్లాగ్స్ కింద నేను పెడతాను. ఆల్మోస్ట్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఆ ఇంటర్ఫేస్ డ్రైవర్స్కి ఎలా యూజ్ చేస్తారు అనేది. సో మనం యూజ్ చేసే బుకింగ్ ఇంటర్ఫేస్ వేరే ఉంటుంది అండ్ డ్రైవర్స్కి వేరే ఉంటుంది. అదైతే మీకు క్లియర్గా నేను చూపించాను. అండ్ నేను ఏదైతే యూజ్ చేయబోతున్నానో ఆ 2 అప్లికేషన్స్ కూడా మీకు చూపించాను, ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని. సో ఆ విధంగా మనకు రైడ్స్ వస్తాయి, యాక్సెప్ట్ చేసుకొని మనం ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదనుకో లేదు. సో అలా చేసుకొని మనం నియరెస్ట్ ప్లేసెస్ ఉన్న చూసుకొని యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఫైనల్లీ ఇప్పుడైతే మనం ఇంటికైతే రీచ్ అయిపోయినాము. సో ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం మోక్షలతో కూడా టైం స్పెండ్ చేసేది ఉంది. మోక్షలు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ వస్తుంది. జస్ట్ మన ట్రయల్ రైడ్ వేసుకొని రిటర్న్ అయితే నేను ఎంటీగానే డ్రై రన్ చేసుకొని ఇంటికి వచ్చేసినాను. మళ్ళీ రిటర్న్ కూడా బుక్ అలా సేమ్ అదే ప్లాట్ఫామ్ యూజ్ చేసి చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు మళ్ళీ సేమే కదా ఏం చూపిస్తాంలే అనేసి నేను ఇంకా డైరెక్ట్ డ్రై రన్లో వచ్చేసినాను. ఇంకా మోక్షలతో టైం స్పెండ్ చేయాలి. అండ్ ఓకే గైస్, హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన టెక్కీతో సవారీ అనే ఛానల్ని లైక్ చేసి మన ఫ్రెండ్ సర్కిల్ మెంబర్స్కి షేర్ చేయండి. మెయిన్లీ మన టెక్కీ గైస్కి షేర్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఏవైతే చేయబోతున్నానో అవన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియోస్కి మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. సో అలాగే వ్యూస్ అయితే మంచిగానే వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ అయితే తక్కువే ఉన్నారు. సో ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మొత్తం వీడియోస్ అన్నీ చూడండి. మీకు కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మీకు డైలీ ఆర్ వీక్లీ వన్స్ అలా ఏవైతే వీడియోస్ వస్తాయో ఆ వీడియోస్ అయితే మీరు చూసేయచ్చు గైస్. ఓకేనా? సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ శశి పవన్. అవర్ ఛానల్ ఇస్ టెక్కీతో సవారీ. అండ్ అందరికీ గుడ్ నైట్ గైస్, టేక్ కేర్.